హలో ఆల్. ఈ స్వీట్ ఏంటో మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఇది నాకు చాలా ఇష్టమైన స్వీట్ అండి. నేను దీన్ని ఇంట్లో ప్రిపేర్ చేసి 2 to 3 years అవుతుంది. ఏం స్వీటో నేనే చెప్పేస్తాను. బూడిద గుమ్మడికాయ హల్వా అండి. నాకు చాలా ఇష్టం ఇది. నేను మా ఊరు వెళ్ళినప్పుడు మా ఇంటి పక్కన స్థలంలో ఒక బూడిద గుమ్మడికాయ పాదు ఉంది. అందరూ కోసేసుకున్నారంట, ఇంకొకటే కాయ మిగిలింది. సో అది నేను తెచ్చుకున్నాను. బూడిద గుమ్మడికాయ అలా కోసిన వెంటనే హల్వా చేస్తే అంతగా బాగోదు. ఒక 1 week to 10 days పక్కన పెట్టిన తర్వాత చేస్తే బాగుంటుంది. ఒక 1 week పక్కన పెట్టిన తర్వాత నేను దీంతో హల్వా చేస్తున్నాను. పైన బూడిదంతా కంప్లీట్గా పోవడానికి నేను కొబ్బరి పీచు పెట్టి క్లీన్ చేసేసాను అనమాట. దాని తర్వాత కత్తిపీటతో దాని తొక్కంతా కూడా పీల్ చేశాను. నార్మల్ పీలర్తో మనం పీల్ చేయలేం కాబట్టి. ఇందులో ఒక ప్రికాషన్ ఏంటి అంటే, బూడిద గుమ్మడికాయ తొక్క అనేది పీల్ చేస్తున్నప్పుడు కత్తిపీట చాలా షార్ప్ అయిపోతుందండి. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి కట్ చేసినప్పుడు. అలా మొత్తం పైన ఉన్న పీల్ అంతా కూడా తీసేసిన తర్వాత లోపల ఉన్న గింజలు ఇవన్నీ బాగా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని మనం తురుముకోవాలి. వాటర్ ఇందులో చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఈ వాటర్ని స్క్వీజ్ చేసి హల్వా చేస్తే అంత టేస్ట్ ఉండదు. మనం వాటర్తో పాటు స్టవ్ మీద పెట్టేస్తే ఆ వాటర్లోనే అది మగ్గుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఆ వాటర్లోనే అది సాఫ్ట్ అవుతుంది కుక్ అయ్యి ఒక 15 to 20 minutesకి. ఇంత వాటర్ ఉన్నా కానీ మనం బెల్లం అనేది యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడే ఒక 15 minutes బాయిల్ అయిన తర్వాత. ఎందుకంటే అది పాకం కన్సిస్టెన్సీ రావడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను ఇందులో బెల్లం అనేది యాడ్ చేసేస్తున్నాను. బెల్లం యాడ్ చేసి బాగా తిప్పుతూ ఉండాలి కింద అడుగు పట్టకుండా. దాని తర్వాత ఇందులో ఒక 1 tablespoon నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా అలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఎప్పుడైతే కొంచెం దగ్గరికి రావడం స్టార్ట్ అయిందో ఎవ్రీ 5 minutesకి ఒక 1 tablespoon గీ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒక 2 to 3 times యాడ్ చేస్తే సరిపోతుందండి. లాస్ట్లో దీంట్లో బాదం అండ్ జీడిపప్పు 2 నెయ్యిలో ఫ్రై చేసుకున్నవి యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కిస్మిస్ అనేది అంతగా బాగోదు, నేనైతే సజెస్ట్ చేయను కిస్మిస్ యాడ్ చేస్తే. సో బాదం అండ్ జీడిపప్పు ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకొని దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇదేనండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.